నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో మారనున్నాయి. ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గానికి వెళ్దాం. పెందుర్తి నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలబోతున్నారు, గతంలో ఉన్న చరిత్ర ఏంటి, ఎవరి బలాబలాలు ఏ రకంగా ఉన్నాయి ఓసారి పరిశీలిద్దాం. ఇక పెందుర్తి నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మండలాలు పరవాడ, సబ్బవరం, పెందుర్తి, పెదగంటాడే, పాక్షికం. ఇక ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,49,011 కాగా స్త్రీలు 1,50,556, ట్రాన్స్జెండర్లు 5, మొత్తం 2,99,572 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే గుడివాడ అమర్నాథ్ తండ్రి గురునాథరావు తాత అప్పన్న గెలిచిన స్థానాలు ఇవి. 1980లో ద్రోణంరాజు సత్యనారాయణ గెలిచిన చోటు. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది. ఇక తెలగ కాపు అభ్యర్థులు 3 సార్లు, కొప్పుల వెలమ కమ్మ 2 సార్లు, గణబాబు పంచకర్ల బండారు ఒక్కోసారి విజయాన్ని సాధించారు. సామాజిక ముఖ చిత్రం విషయానికి వస్తే తెలగ కాపు 27%, కొప్పుల వెలమ 24%, యాదవ 13%, గవర 8%, ఎస్సీ 6%, ఇతర కులాలు 22%గా ఇక్కడ ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయన ప్రత్యర్థి గండి బాబ్జీ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఓటమి పాలయ్యారు. ఇక బండారు సత్యనారాయణమూర్తికి వచ్చిన ఓట్ల విషయాలు చూస్తే 94,531 ఓట్లు ఆయన సాధించగా ప్రత్యర్థి గండి బాబ్జీ 75,883 ఓట్లు సాధించారు. 18,648 ఓట్లుతో విజయాన్ని సాధించారు బండారు. 2019 విషయానికి వస్తే ఈసారి ఫ్యాన్ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. ఈసారి యువకుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు బరిలో దింపారు. అయితే తెలుగుదేశం పార్టీ మరోసారి బండారు సత్యనారాయణమూర్తి మీదే హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈసారి అన్నపరెడ్డి అదీప్ రాజ్ వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ గెలుపొందారు. ఆయనకు వచ్చిన ఓట్లు 99,759 కాగా బండారు సత్యనారాయణమూర్తికి 70,899 ఓట్లు వచ్చినాయి. 28,860 ఓట్లతో అదీప్ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఉన్న వ్యక్తులు, ఈసారి మళ్ళీ అన్నపరెడ్డి అదీప్ రాజుకే జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. అయితే తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈసారి టికెట్ ఇక్కడ జనసేన తీసుకుంది. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఈసారి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం, విశాఖ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులు కూడా చేపట్టడం. 2011లో వైసీపీలో చేరిక, 2019లో పెందుర్తి నుంచి బండారు మీద 29,000 మెజారిటీ. జనసేన అభ్యర్థి విషయానికి వస్తే పంచకర్ల రమేష్ బాబు 2009లో పెందుర్తి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తెలుగుదేశంలో చేరి 2014లో యలమంచిలి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన హిస్టరీ ఉంది. ఇక 2019లో యలమంచిల్లో ఓటమి, 2021లో వైసీపీలో చేరిక, 2023లో జనసేనలో చేరి ఇప్పుడు బరిలో ఉండడం. ఇక ప్రధానాంశాల విషయానికి వస్తే యువ నాయకుడిగా పార్టీలో ప్రజల్లో పేరుండడం, పెందుర్తి ప్రజలకు అందుబాటులో ఉండడం ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. ఇక పార్టీలో అసమ్మిత నాయకులు ఉండడం కొంత మైనస్ అవుతుంది. అయితే పంచకర్ల రమేష్ బాబు గతంలో గెలిచిన స్థానం ఇది. ఖచ్చితంగా ఈసారి జనసేనకి హై ప్రయారిటీ ఉంటుందని సర్వత్రా భావించడం జరుగుతుంది. అదీప్ రాజ్ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా ప్లస్ అవుతుందని పంచకర్ల భావిస్తున్నారు. మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన జెండా పెందుర్తిలో ఎగరాలి అని చెప్పి పవన్ సేన భావించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజారాజ్యంలో ఇదే ప్రాంతం నుంచి విజయాన్ని సాధించిన పంచకర్ల రమేష్ బాబుకి మెగా ఫ్యాన్స్ అండ కూడా ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా వాళ్ళందరి ఓట్లు కూడా పంచకర్ల రమేష్ బాబుకు వస్తాయి. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని చెప్పి ఆయన ఆశించడం జరుగుతుంది. మరి చూద్దాం పెందుర్తి నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయాన్ని సాధించబోతున్నారు.